సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. బరువు తగ్గేందుకు కొంతమంది డైట్ ను ఫాలో అవుతుంటారు, మరి కొంతమంది జిమ్ కి వెళ్తారు, ఇంకొంతమంది అతిగా ఆలోచించి ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు. బరువు తగ్గేందుకు 3 నెలలుగా ఫ్రూట్ జ్యూస్ మాత్రమే ఆహారంగా తీసుకుంటున్న ఓ యువకుడు అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందాడు. తమిళనాడులోని కొల్చేల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కన్యాకుమారి జిల్లా కులచెల్కు చెందిన 17 ఏళ్ల శక్తీశ్వరన్ గత 3 నెలల నుంచి బాడీ షేప్ రావటం కోసం వ్యాయామం చేయటం ప్రారంభించాడు. యూట్యూబ్ లో చూసి ఎలాంటి ఘన పదార్థాలు ఆహారంగా తీసుకోకుండా ఫ్రూట్ జ్యూస్ డైట్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. గురువారం శక్తీశ్వరన్ ఊపిరి తీసుకోవటం ఇబ్బందిగా ఉందని కుటుంబ సభ్యులకు తెలిపాడు. అనంతరం స్పృహ కోల్పోయిన అతన్ని ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం వైద్యులు శక్తీశ్వరం పోస్టుమార్టం నివేదికలు పరిశీలిస్తున్నారు. అసలు అతడి మరణానికి ఖచ్చితమైన కారణాలను కనిపెట్టేందుకు పరీక్షలు నిర్వహించారు. ఊపిరి ఆడకపోవటం వల్ల లేక డైట్ కంట్రోల్ తో శక్తీశ్వరన్ మరణించాడా అన్న విషయాన్ని ఇంకా తేల్చలేదు. ఇక మరోవైపు శక్తీశ్వరన్ కుటుంబ సభ్యులు కూడా మాట్లాడారు. డైట్ సమయంలో శక్తీశ్వరన్ వైద్యుల సలహాలు సూచనలు తీసుకోకుండా కేవలం యూట్యూబ్ వీడియోలో చెప్పిన సలహాలు మాత్రమే పాటించాడని తెలిపారు. ఇందులో భాగంగా బరువును తగ్గించుకోవడానికి కొన్ని మాత్రలు తీసుకుంటూ వ్యాయామాలు చేశాడని చెప్పారు. అయితే గురువారం ఊపిరి ఆడకపోవడంతో ఇంట్లో కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. యువకుడి మరణానికి ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఇక అధిక బరువు చాలా మందికి ఓ పెద్ద సమస్యగా మారింది. అధిక బరువు అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతోంది. బరువు కంట్రోల్లో లేకపోతే డయాబెటీస్, అధిక కొలెస్ట్రాల్, హైపర్ టెన్షన్, గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. బరువు తగ్గడానికి కొందరు విపరీతమైన వర్కౌట్లు మొదలు పెడితే మరికొందరు తమ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటూ ఉంటారు. ఇంకొందరైతే డైటింగ్ పేరుతో పూర్తిగా నోరు కట్టేసుకుంటారు. యోగాసనాలతోనూ బరువు తగ్గించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. చాలా మందికి టైం లేక బద్ధకం వల్ల ఆర్థిక పరిమితుల కారణంగా వెయిట్ లాస్ జర్నీ డిస్టర్బ్ అవుతోంది. ఇటువంటి క్రమంలో సొంతంగా టిప్స్ పాటిస్తే డేంజర్ అని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల ఇదే విధంగా కేరళకు చెందిన యువతి యూట్యూబ్ లో చూసి ప్రమాదకర డైటింగ్ పాటించి మృతి చెందింది. కన్నూరులోని కూతుపరంబాకు చెందిన శ్రీనంద 3 నెలల పాటు కఠిన ఆహార నియమాలను పాటించి ప్రాణాలను కోల్పోయింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.